నేను గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి ఒక వీడియో చేస్తే ఆ వీడియో కింద ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేశారు. ఒకవేళ ప్రీతి పాయింట్ ఆఫ్ వ్యూలో అర్జున్ రెడ్డి సినిమా కనుక మనం చూస్తే గర్ల్ ఫ్రెండ్ సినిమా లాగే అనిపిస్తుందా అనే క్వశ్చన్ని ఈ కామెంట్ రైజ్ చేసినట్టయితే నాకు అనిపించింది. అసలు ఇలా అనిపించడానికి రెండు సినిమాలకు ఉన్న సిమిలారిటీస్ ఏంటి? వాట్ మేక్స్ విక్రమ్ డిఫరెంట్ ఫ్రమ్ అర్జున్? ఇది కూడా మాట్లాడుకుందామే. విక్రమ్ ఈజ్ అ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అండ్ అర్జున్ రెడ్డిలో కూడా టాక్సిక్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయని చెప్పి ఆ టైంలో పెద్ద డిబేట్ జరిగింది. విక్రమ్ పర్మిషన్ లేకుండా భూమాని కిస్ చేస్తాడు. సేమ్ వే అర్జున్ కూడా ప్రీతిని పర్మిషన్ లేకుండా కిస్ చేస్తాడు. అండ్ బోత్ విక్రమ్ అండ్ అర్జున్ వీళ్ళిద్దరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనే అనుకుంటారు. సో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి అర్జున్ రెడ్డికి ఇవి సిమిలారిటీస్ అనమాట. బట్ వాట్ మేక్స్ విక్రమ్ డిఫరెంట్ ఫ్రమ్ అర్జున్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి అర్జున్ ప్రీతి కెరీర్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. బట్ విక్రమ్ అలా కాదు. పెళ్ళైన తర్వాత నువ్వు జాబ్ చేయక్కర్లేదని చాలా డీగ్రేడింగ్ గా మాట్లాడతాడు. రెండోది ప్రీతి అర్జున్ ని కొడితే అర్జున్ తీసుకోగలడు, కానీ విక్రమ్ తీసుకోగలడా? లేదు. ఇక మూడోది అతి కీలకమైన పాయింట్. వన్స్ ప్రీతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అనుకున్నాక అర్జున్ అసలు ప్రీతిని కదిలించడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తాడు తప్ప ప్రీతి మీద చెయ్యి కూడా ఎత్తాడు. కానీ ఇక్కడ భూమా బ్రేకప్ చెప్పంగానే విక్రమ్ బెదిరిస్తాడు. దిస్ షోస్ ద క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ అర్జున్ అండ్ విక్రమ్. దీని పరంగా చూసుకుంటే అర్జున్ రెడ్డి ఈజ్ వే మోర్ సుపీరియర్ దాన్ విక్రమ్ ఇన్ గర్ల్ ఫ్రెండ్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మేక్ షూర్ టు ఫాలో సినిమాటిక్స్ బై పిఎం.